వర్ధిల్లాలి 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 బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల పరశురాం గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దేనికోసం ఈ ధర్నా కార్యక్రమం రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో మరి పూర్తి వివరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులైనటువంటి మేకల పరశురాం గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. వచ్చి 75 సంవత్సరాల నుండి చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్ లేదు, అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, కులగణన చేస్తానని హామీ ఇచ్చినందుకు కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినందుకు స్వాగతిస్తూ అందులో భాగంగా 50% 33%లో భాగంగా 50% వాటా మా బీసీ మహిళలకు ఇవ్వాలని, మరియు విద్యా ఉద్యోగం రాజకీయాలలో 42% మాకు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు శాంతియుతంగా మా నిరసన మేము తెలియజేయడం కొరకు, అదేవిధంగా బీసీలనంత ఏకతాటిపైగా తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా బీసీలు ఏకతాటిపై రావడం లేదు అని కొందరు అంటున్నారు. బీసీలు ఏకతాటిపైన వస్తున్నారు. గ్రామ గ్రామాన బీసీ నినాదం నడుస్తుంది తెలంగాణలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలంతా ఏకమై చట్టసభల్లో అడుగుపెట్టి మన రాజ్యాంగంలోని చట్టాలు సవరించుకున్న స్థాయికి ఎదగాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు మా నినాదాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మేము శాంతియుత నిరసన విధానంగానే మేము శాంతియుతంగా ఈ నిరసనను తెలియజేస్తున్నాము. ఈనాటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరసన దీక్షలో పాల్గొన్న మేకల పరశన్న గారికి, అలాగే మా రాజన్న సిరిసిల్ల బీసీ సంఘం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఉద్యమం అనేది ఆర్ కృష్ణయ్య గారు గత 40 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ ఉద్యమం అనేది ఎప్పుడు కూడా హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. కానీ హైదరాబాదును దాటి ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ పురుడు పోసుకుంటుంది, అంటే పల్లెలకు పాకింది అనేది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది ఇప్పుడు సిరిసిల్ల జిల్లా నుంచి మిగతా జిల్లాలలో కూడా 30 జిల్లాలలో 33 జిల్లాలలో కూడా బీసీ నాయకులందరూ నిర్వహించి మన యొక్క హక్కులు సాధించుకోవాలని కోరుకుంటున్నాను. అట్నే కేంద్రంలో మనకు రావాల్సిన చట్టసభల్లో ఏవైతే రావాల్సిన ఉన్న హక్కులు మనం సాధించుకోవాలి. ఆ 33% అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో దాంట్లో కూడా సబ్ కోటా కింద 33% మహిళలు కేటాయించాలి. అట్నే రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ కల్పించింది. దానిలో కూడా ఏదైతే ఉద్యోగాలలో 42% ఏదైతే ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాల్లో సబ్ కేటగిరీ కింద ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తుందో రాజకీయాల్లో కూడా ఎందుకు కల్పించకూడదు, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏబిసిడి వర్గాలుగా ఎలా ఇస్తున్నారో విద్యా ఉద్యోగాల్లో ఇది కూడా ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. కంపల్సరీ దాని మీద ఆలోచించాలి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మన హక్కులు సాధించుకోవాలనుకుని మేము అందరం ఐక్యంగా ఉండి మనలో మనం ఐక్యంగా ఉంటే తప్ప ఇదంతా పోరాటం సాధించుకోలేం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దేశంలో దాదాపు 60% ఉన్న జనాభా, అంటే సుమారుగా 90 కోట్ల జనాభా ఉంది. వీళ్ళ పక్షాన నిలబడి ఆ బీసీ బిల్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై బీసీ. జై బీసీ, జై బీసీ. బీసీల యొక్క ఇవాళ బీసీల కొరకు జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా మేము జైత్యాల జిల్లాకు చెందినటువంటి భీమారం మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. నా పేరు నాచార్ రాజేందర్. యొక్క మేకల పరశురాములు జిల్లా అధ్యక్షుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బీసీ బీసీల కొరకు చేస్తున్నటువంటి
నిరసన దీక్షకు మరియు బీసీల కొరకు పోరాడుతున్నటువంటి నిర్విరామంగా పోరాడుతున్న అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీనికి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరూ మన చట్ట ప్రకారం వచ్చేటువంటి వాటాను బీసీలు మనమెంతో మనకంతా మన వాటా అంతా అనేటువంటి విధానంలో మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క రాజ్యాధికార దిశగానే మనం అడుగులేస్తే ఇలా బీసీల హక్కులను మనము కాపాడుకోవచ్చు. ఇలా విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజ్యాధికారంలో కానీ మరియు ఆర్థిక వాటా రావాలంటే బీసీలకు ఈ యొక్క రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి మా యొక్క అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ. జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి.